అందరికీ నమస్కారం. నా పేరు పూనెం ప్రదీప్ కుమార్. మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం పట్టణం పరిస్థితి నేడు అగమ్యగోచరంగా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానము భద్రాచలం పట్టణంలో రాముల వారి ఆలయం ఉండడం మనందరికీ గర్వకారణమైనా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో భద్రాచలం పరిస్థితి ఏంటిది, ఎటుపోతుందనేది కూడా తెలియని పరిస్థితి నెలకొంది. రాముల వారి భూములు ఆంధ్రాలో, రాముల వారు భద్రాచలంలో, ఇట్లా అనేక రకాలైనటువంటి సమస్యలు. భద్రాచలం పట్టణాన్ని ఈ రాజకీయ నాయకులు ఒక పద్ధతి ప్రకారం విభజించి పాలించే అనే సూత్రాన్ని అమలు చేస్తున్నారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా ఒకప్పుడు భద్రాచలం అంటేనే పార్లమెంటు, భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంటు స్థానం భద్రాచలంలో ఉండేది. అది తీసివేసి మహబూబాబాద్లో పెట్టారు. భద్రాచలం రాజస్థాన్ ఉనికిని ఢిల్లీ స్థాయిలో తగ్గించి వేశారు. ఆ తర్వాత విభజనలో, రాష్ట్ర విభజనలో పోలవరం ప్రాజెక్టు పేరుతో జరిగినటువంటి విధ్వంసంలో తెలంగాణ రాష్ట్రాన్ని బలి చేయడం చాలా విచారించదగ్గ విషయం. ఈ విషయంలో సుమారు 7 మండలాలను ఆంధ్రాలో కలపడం వలన భద్రాచలం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ ఆంధ్రాలోకి వెళ్ళిపోయాయి. దీనివలన భద్రాచలం అభివృద్ధి కుంటుపడింది. జాగా లేకపోవడం వలన ఈ 5 పంచాయతీలు అయినటువంటి పిచ్కలపాడు, కన్నాయగూడెం, ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల, ఈ 5 పంచాయతీలు కూడా ఆంధ్రాల ప్రాంతంలోకి వెళ్ళిపోవడం వల్ల భూమి అనేది లేకుండా పోయింది. ఈ భూమి లేకపోవడం వలన ఇక్కడ ఎటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలు కానివ్వండి, మరొక ఇన్స్టిట్యూషన్స్, ఏయన్నా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించుకోవాలన్నా జాగ లేకపోవడం వలన అనేక ఇబ్బందులు గురవుతున్నారు ఈ ప్రాంత ప్రజలు. అలాగే ఈ పోలవరం ముంపు మండలాల పేరుతో ఇచ్చిన వాటిని భద్రాచలంలో కలపాలి ఈ 5 గ్రామ పంచాయతీలనే అనేక మార్లుగా ఉద్యమాలు చేయడం, ప్రజా సంఘాలు, ఈ టీఎన్జిఓ నాయకులు, జర్నలిస్టులు ముఖ్యంగా వీళ్ళందరూ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశారు. గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ మధ్యకాలంలో కేంద్ర మంత్రుల్ని కలవడం, ఈ 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో ఉంచాలని వేడుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు కూడా టీజీఓ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, జర్నలిస్టుల మిత్రుల యొక్క సహకారంతో ఈరోజు భద్రాచలం పట్టణంలోని ఏపీ టూరిజంలో ఈ కార్యక్రమం నిర్వహించడం శుభపరిణామం. ఇది ముందు మంచిగా కొనసాగాలని కోరుకుంటున్నాము. భద్రాచలానికి ఈ 5 గ్రామ పంచాయతీలను ఇచ్చినట్లయితే దానికి సంబంధించి పూర్తి అభివృద్ధి జరుగుతుందనడంలో ఎటువంటి ఇది లేదు. తప్పనిసరిగా ఈ 5 గ్రామ పంచాయతీ భద్రాచలాన్ని ఎందుకో కానీ రాజకీయ నాయకులు అది మరి ఒక పద్ధతి ప్రకారం ఇది చేసుకుంటూ పోతున్నారు. ఈ ఉన్నటువంటి మండలాలే భద్రాచలం నియోజకవర్గంలో, శాసనసభ నియోజకవర్గంలో ఈ మండలాలని తీసివేసి ఆంధ్రాలో కొన్ని పోవడం, ఆ తర్వాత జిల్లాల బైఫర్కేషన్లో ములుగు జిల్లాకు భూపాలపల్లి ఇటు కేటాయించడం. భద్రాచలం నియోజకవర్గం అంటే చాలా పెద్ద నియోజకవర్గం. అటువంటి 3 మండలాలతోనే భద్రాచలం నియోజకవర్గం ఉన్నది. ఇది చాలా దారుణం. భద్రాచలాన్ని ఒక పద్ధతి ప్రకారం చంపుకుంటూ పోతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం కాదు. తక్షణమే అధికారులు ఈ భద్రాచలం పట్టణాన్ని కాపాడడానికి మొన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ కొంత డబ్బులో ఇదో కాదు, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి సంబంధించి ఏర్పరిచిన పునరావాసంలో భాగంగా వాళ్ళకేమో ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి నీళ్లు వెళ్ళాయి, తెలంగాణ బిడ్డలకేమో కన్నీళ్లు మిగిలాయి. భూములు అవతల ఉన్న వాటికి సస్యశ్యామలు, యువతల వన్యప్రాణి సంపద, అటవీ సంపద, అనేక రకాల జనజీవనం మొత్తం అతలాకుతలమై నీళ్ళల్లో మునిగిపోయే పరిస్థితి. వీటికి ఇప్పుడు ప్రస్తుతం భద్రాచలం పట్టణాన్నైనా కాపాడుకోవడానికి ప్రజలందరూ ముందుకు రావాలని, అలాగే భద్రాచలం పట్టణం యొక్క రామాలయాన్ని విశిష్టతను పెంచే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని, కరకట్ట మరింత ఎత్తు పొడవు నిర్మాణం బలంగా చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సహకరించి మరో మంచి పెద్ద తెలంగాణ ఉద్యమంలాగా చేయాలని కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా భద్రాచలం పట్టణానికి సంబంధించి ఇప్పటికీ సుమారు 12 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. మరి ఆ రోజు ఈ రాముల వారి గుడి కట్టించినటువంటి భక్త రామదాసు గారిని కూడా 1674వ సంవత్సరంలో తానీషా ప్రభు హైదరాబాద్ గోల్కొండ కోటలో బంధించడం, సుమారు 12 సంవత్సరాలు 1974 నుండి 12 సంవత్సరాలు గోల్కొండ కోటలో బంధించారు. దాన్ని ఆయన ఆ విధంగా ఉండడం చాలా బాధ. అలాగే ఈ 12 సంవత్సరాలు కూడా పోలవరం ముంపు పేరుతో ఈ మండలాలన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పటికైనా 13వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఆయన్ని రిలీజ్ చేసినట్లుగా
దీన్ని కూడా ఈ 5 పంచాయతీలని దీంట్లో కలిపి భద్రాచలం అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేసి భద్రాచలాన్ని ఔన్నత్యాన్ని ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలని గౌరవించాలని కాపాడాలని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం.